అయింది మనకి బయట దొరికే మిర్చి బజ్జీలాగా పర్ఫెక్ట్గా మన ఇంట్లో ఎలా ట్రై చేసుకోవాలో చూపిస్తా రండి. ఈవినింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ సోక్ చేసుకున్న బఠానీ, మార్నింగ్ అయితే నైట్ చేసుకోవాలి. అలాగా ముందుగా నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో పెట్టి ఉడికించుకుందామండి. తర్వాత ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, లెమన్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. వాటర్ పోసి కుక్కర్లో పొయ్యి మీద పెట్టుకుందండి. ఇలా 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చినాక బంద్ చేయాలండి. బఠానీ ఉడికే లోపల మనం మిర్చి బజ్జీకి పిండి కలుపుకుందండి. ఎంతో టేస్టీగా ఒక 15 మినిట్స్లో అయిపోతాయండి ఇవి టేస్టీ అయిన బజ్జీలు. తగినంత సాల్ట్ వేసుకుందండి, వాటర్ వేసుకుందాం. కొద్దిగా కలుపుకోండి పిండి. ఎవ్రీ టైం చెప్పే టిప్ అండి, ఇలా ఫింగర్కి పెట్టి చూసుకోవాలా. మన ఫింగర్కి ఎంత పిండి అంటుకుంటే అంత బజ్జీకి అంటుకుంటుంది. అది చూసుకుని ఆపేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ మిర్చి కట్ చేసుకుని ఈ లోపల ఉన్న ఇవి తీసేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటే కొంచెం కారం తక్కువ ఉండి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మిర్చిని అయితే పిండిలో ముంచి బజ్జీలు వేసుకుందాం. బౌల్లో అయితే మనకి సగం మిర్చియే ములుగుతుందండి. దీనికి టెక్నిక్ ఉంది. గ్లాస్లోకి తీసుకుందాం, చూపిస్తాను. మిర్చి సరిపోయేంతగా గ్లాస్ చూసుకోండి, ఇది సరిపోతుంది. ఓకే, పిండిలా గ్లాస్లోకి తీసుకోవాలని. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. బజ్జీలు బాగా మునిగేటట్టుగా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా బజ్జీ మునిగేటట్టుగా చేయాలండి. ఇది ఆయిల్ వేడైందో లేదో చూసుకుని అప్పుడు బజ్జీలు వేసుకోవాలి. ఇంకా వేడవలేదండి, కొంచెం ఇంకా వేడైనాక అప్పుడు వేద్దాం. సైలెన్స్. ఇలా మీకు కావాల్సిన బజ్జీలు అయితే వేసుకుని క్రిస్పీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా కలుపుకోవాలండి. ఒక సైడే వదిలేస్తే మాడిపోతాయి. కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటాయి. మరీ ఓవర్గా ఫ్రై చేయొద్దు, కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు చూసి తీసుకుంటే సరిపోద్దండి. ఇలా బ్రౌన్ అయినాయి కదండి, తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, టేస్టీ అయిన మిర్చి అయితే రెడీ అయిందండి. చాలా వేడిగా ఉన్నాయి. ఒక పక్కన అయితే బఠానీ కూడా ఉడికిపోయినాయండి. స్టవ్ బంద్ చేసి చూసారు కదండి, వేడి మిర్చి బజ్జీ రెడీ అయినాయి. నాకైతే పిండి క్వాంటిటీ కరెక్ట్గా అన్ని బజ్జీలకి సరిపోయింది. వీటికి స్టఫ్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేద్దాం. ఇప్పుడైతే మనం వీటికి స్టఫ్ రెడీ చేద్దాం. అసలైన ప్రాసెస్ ఇప్పుడే ఉంది. దీన్ని బట్టి దీని టేస్ట్ అనేది మారుతుంది. ఇలా ఉడికించి పెట్టుకున్న బఠానీ అండి ఇది. ఉడికించుకొని పెట్టుకున్న బఠానీలో ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం.
ఆనియన్స్ వేసుకుందండి. తర్వాత టమాటా వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత లెమన్, తర్వాత ఉప్పు కారం వేసుకుందండి. తర్వాత కొంచెం కారం. దీన్ని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఉప్పు కారం ఏమన్నా తక్కువైతే అవి మళ్ళీ వేసుకుని మళ్ళీ మిక్స్ చేయొచ్చండి. తర్వాత కూడా కొంచెం లెమన్ ఎక్కువ వేసుకొని ట్రై చేయండి. అలాగే వేపుకున్న పల్లీలు కూడా పక్కన పెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకుని స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. స్టఫ్ రెడీ పెట్టుకుని పక్కన ఇంకో పక్కన మిర్చి కట్ చేసుకోవాలి. వేడి తగ్గాక కట్ చేయండి, వేడిగా ఉంటే మళ్ళీ చేయగలితే. ఉంది కదండి, ఇప్పుడు మిర్చీలు కట్ చేసుకుని మిర్చి బజ్జీల్లోకి స్టఫ్ అయితే పెట్టేసుకుందాం. చల్లగా అయ్యాక పెట్టండి, కొంచెం మరీ బాగా వేడిగా ఉంటే చేతులు కాలుతుంది. మీకు ఎంత కావాలంటే అలా చూసుకోండి. దీని మీద ఏంపిన పల్లీలు పెట్టుకోవాలి. ఇంకా మనకి మిక్సర్ కూడా ఉంటే మిక్సర్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి టేస్టీగానే. ఇలాగ అన్ని మిర్చిల్లోకి స్టఫ్ రెడీ చేసుకోవాలండి. చూసారు కదండి, మిర్చి బజ్జీ ఇలా రెడీ అయినాయి. దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే లెమన్ కూడా కొంచెం పిండుకోవాలి. చూసారు కదండి, వేడి వేడి మిర్చి బజ్జీ. మనకి బయట తీసుకుంటే కూడా ఈ సైజులో రాదు. మన ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకుంటే హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇందులో మొలకలు అవి కూడా పెట్టుకుని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. తిని చూద్దాం. సూపర్, చాలా బాగుందండి. 15 మినిట్స్లో వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. పిల్లలకి ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ. థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.